క్లీనింగ్ అండి. అమెరికాలో అప్పుడప్పుడు చేయించాల్సి వస్తుంది. గటర్స్ ఏంటంటే ఇంటి చుట్టూ వాటర్ వర్షపు నీళ్ళు వచ్చేందుకు మన గటర్స్ కింద పెట్టేస్తే అవన్నీ ఒక చోట పైపులు ఉంటాయి ఇంటికి. ఆ పైపులోంచి వాటర్ కిందికి వస్తుంటాయి. ఒక్కోసారి క్లోజ్ అయిపోతుంటాయి హోల్స్. ఎట్లా క్లోజ్ అయితే ఇంటి చుట్టూ చెట్లు ఉండడం వల్ల ఆ చెట్లు ఆకులు రాలి పడడం వల్ల అవి క్లోజ్ అవుతాయి. అప్పుడు వాటర్ అంతా అట్లే ఉండిపోతూ ఉంటుంది. అందుకని చెప్పి మనం అప్పుడప్పుడు ఇట్లా క్లీన్ చేయించాల్సి వస్తూ ఉంటుంది గటర్స్ని. ఒకవేళ గటర్స్ పోయినా కూడా వాళ్ళే ఫిక్స్ చేస్తారండి. మామూలుగా అయితే హెచ్ఓఏ అనేది ఉంటుంది ఇక్కడ, హోమ్ ఓన్ అసోసియేషన్ అనేది. మంత్లీ మనం ఇంత పే చేస్తుంటే కొన్ని నేబర్హుడ్లో గటర్స్ క్లీనింగ్ కూడా అందులో ఇన్క్లూడ్ చేసి ఉంటారు. మాకు హెచ్ఓఏ లేదు, మేమే సొంతంగా క్లీన్ చేయించుకుంటున్నాము. 2 వ్యక్తులు వచ్చారండి. అంతేకాకుండా ఇట్లా పైపులు అందుకు పొయ్యి ఉన్నా కూడా వాళ్ళు ఫిక్స్ చేస్తారండి. వాటికి ఒక అమౌంట్ ఉంటుంది. మా ఒక పైపు కదులుతూ ఉంది చూడండి, స్క్రూడ్పై దాన్ని ఫిక్స్ చేసేసాడు. ఫిక్స్ చేసేసి మళ్ళీ వాటర్తో క్లీన్ చేస్తున్నాడు. కిందికి దిగి మొత్తం ఇంటిని చుట్టూ క్లీన్ చేస్తాం. ఇంకొక సైడ్ హోల్ ఉంది కానీ పైప్ గాలికి కొట్టుకొని గాలి వచ్చినప్పుడు అది కొత్త పైప్ వేస్తుంది. దానికి ఒక అమౌంట్ ఉంటుంది. టోటల్ మా ఇంటి సైజుని బట్టి అమౌంట్ అనేది అడుగుతారండి వాళ్ళు. మా ఇంటికి $500 అడిగాడండి. అంటే 47,500 రూపాయలు అడిగాడు. జస్ట్ వీళ్ళకి ఒక గంట పని ఉంటుందండి ఇది. ఆ పనిలో వాళ్ళు మనం పే చేయాల్సి ఒక కంపెనీకి పే చేస్తాం $500 అండి. ఇదని నచ్చితే లైక్ చేయండి.